పనసపొట్టు కూర కావాలా, జాక్ఫ్రూట్ కర్రీ, ఆవు పెట్టిన జాక్ఫ్రూట్ కర్రీ కొంచెమే పెట్టండి. పచ్చి ఆవాలు నూరింది చల్లారాక పెట్టాలి. విడిగా పెడితే స్మెల్ ఎక్కువైపోద్ది. పచ్చి ఆవాలు చాలా తక్కువ పెట్టుకోండి, స్మెల్ తట్టుకోలేరు. ఇదే మొత్తం ఆవుపిండి, ఆవు పెట్టిన పనసపొట్టు కర్రీ ఇదే. చూద్దామా, పుల్ల పుల్లగా ఆవు పిండి స్మెల్తో అదిరింది. గురి చేసుకోండి. పనసపొట్టు కూర అండి, పనసపొట్టు ఆవు పెట్టిన కూర. పనసపొట్టు ఉడకబెట్టా పుల్లపాయలు చేస్తా. ఇదిగో మినపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, నువ్వుల నూనె చూసే పొంగుతుంది, ఫిల్టర్ చేయని నువ్వుల నూనె, అల్లం, పచ్చిమిర్చి, కాశ్మీరీ రెడ్ చిల్లీ, పనసపొట్టు, జాక్ ఫ్రూట్ వేసేద్దాం. మా ట్యూషన్ మాస్టర్ గుడిమెట్ల సీతారామయ్య శాస్త్రి గారికి ప్రాణం ఈ కూర అంటే. అబ్బాబ్బాబ్బా అమృతమే, నువ్వు చిట్టి అమృతమే కూర అనేవారు. 10-12 సంవత్సరాలు అమృతం తెలియదు, కానీ ఒక 50 ఏళ్ళు వచ్చాక అమృతం వాల్యూ తెలిసింది ఇప్పుడు నాకు. పసుపు, ఉప్పు సరిపడినంత, చింతపండు గుజ్జు చూసి వేసుకుందాం, కొంచెం పిసరంత బెల్లం, పచ్చి ఆవాలు గుండ చేద్దాం. రెడీ, పనసపొట్టు కూర, జాక్ ఫ్రూట్ కర్రీ రెడీ.